తప్పుడు అపాయింట్మెంట్. ఇటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఫేక్ ఆఫర్ లెటర్లను సృష్టించిన గోపాల్ సింగ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతో బాధితుల నుంచి సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. బాలశౌరి పిఏ అంటూ బాలకోటి అనే వ్యక్తి ద్వారా అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, గుడివాడ వాసుల్ని మోసం చేశాడు. ఎంపీ ఆఫీసు సిబ్బంది గరికపాటి సాంబశివరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో పనిచేస్తున్నారంటూ ఫేక్ ఆఫర్ లెటర్లను సృష్టించిన గోపాల్ సింగ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాల పేరుతో బాధితుల నుంచి సుమారు 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించారు. బాలశౌరి పిఏ అంటూ బాలకోటి అనే వ్యక్తి ద్వారా అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, గుడివాడ వాసుల్ని మోసం చేశాడు. ఎంపీ ఆఫీస్ సిబ్బంది గరికపాటి సాంబశివరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏం చెప్తున్నారు? నవీన్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పిఏ ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఒక్కరి నుంచి 1 లక్షల రూపాయలు వసూలు చేస్తూ కోటి రూపాయల పైనే అందరి దగ్గర కలిపి వసూలు చేసినట్టు కూడా రెప్పటిగా నిర్ధారించారు. ఇప్పుడు దీనికి సంబంధించి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో గోపాల్ సింగ్ పై పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. అయితే వీరందరూ కూడా మళ్ళీ అంతే కూడా అనుమానం కూడా రాకుండా డబ్బులు వసూలు చేసిన వారి నుంచి ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆ డూప్లికేట్ ఆఫర్ లెటర్లు కూడా తయారు చేయించి మరీ అప్పగించినట్టు కూడా పోలీసు విచారణలో నిర్ధారించారు. అంతేకాదు కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయించుకోవడంతో పాటు ఏదైతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నెంబర్ కూడా ఇప్పుడు మనుగడలో లేకుండా చేశాడు. అంటే ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ కూడా అతను కావాలనే మొత్తాన్ని మోసించడం తెలుస్తా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం చిలకలగూడు పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు ఇప్పుడు అతని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధం చేశారు. దీనిపై 10 సెక్షన్లు కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం మొత్తం సంబంధించి కూడా ఎంపీ బాలశౌరి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఆయన తెలవకుండా కలిసేందుకు కార్యాలయానికి ఎవరైతే వస్తారో వారికి తానే ఆఫర్ ఇచ్చి తాను ఎంపీ గారి పరపతితో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఇదే విధంగా మోసం చేసినట్టు కూడా పోలీసు విచారణ వెల్లడైంది. ఇప్పుడు మొత్తం బాధితులతో పాటు వారి కుటుంబ అందరూ విచారించిన తర్వాత ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా పోలీసులు చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.